సో 12 మంది మహాజనుల్లో బ్రహ్మ కోసం 4-5 రోజుల నుంచి మనం చెప్పుకున్నాము. నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ గారు విమోహం పొందుతారనమాట. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాధుర్య లీల గోపసకులతోని గోవులతోని ఈ విధంగా క్రీడలు చూసి బ్రహ్మ మోహితుడవుతాడనమాట. మోహితుడైపోయి ఎప్పుడైతే తనకి తిరిగి జ్ఞానం వస్తుందో నష్ట మోహం స్మృతి లబ్ధ, నా మోహం నశించిపోయింది, నా జ్ఞానం నశించిపోయిందని తిరిగి బ్రహ్మ ఈ విధంగా శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14 అధ్యాయంలోని 20 స్తుతులు చేస్తాడనమాట. 20 శ్లోకాల్లో స్తుతి. ఒక్కొక్క శ్లోకానికి కింద పడడం లేవడం, మళ్ళా శ్లోకం మళ్ళా కింద పడడం లేవడం, దండవత్ ప్రణామాలు చూసారా? ఈ విధంగా పర్వతం లాంటి బ్రహ్మ చిన్న కృష్ణుడి దగ్గర దండవత్ ప్రణామాలు చేస్తున్నాడు. సో మనం నిన్న 3 శ్లోకాలు ఆస్వాదించాము. 2 ఈరోజు 3 ఈ విధంగా చెప్తున్నారనమాట. అన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్. ఈ స్తుతులన్నీ కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సారం రూపంగానే నోట్ చేసుకోండి. బ్రహ్మ చెప్తున్నారు అనమాట, ఏమని? హే కృష్ణ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హే ప్రభు, నాకు జ్ఞానం వద్దు, నాకు ఎటువంటి జ్ఞానం వద్దు, ఏమి వద్దు. జ్ఞానం పెద్ద విశేషం కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను హే ప్రభు. ప్రేమకి రెండో పరిభాష ఏంటి? ప్రేమకి రెండో పరిభాష ఏంటి? భక్తి. భక్తి ప్రభుజీ. ప్రేమ అంటేనే భక్తి, భక్తి అంటేనే ప్రేమ. హే కృష్ణ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జ్ఞానం వద్దు. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. జ్ఞానం కోసం వైరాగ్యం కోసం సపరేట్గా ఏమి ఏర్పాట్లు చేయవసరంలే. సో ప్రేమించండి, ప్రేమ అంటే భక్తి చేయండి, భక్తి చేస్తే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు బ్రహ్మ కూడా అదే చెప్తున్నాడు అనమాట. హే ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 3వ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. అందరు కూడా ఓపెన్ చేసుకోండి. 10, 14, 3. జ్ఞానే ప్రయాసముదపాస్యనం తయేవ జీవంతి సన్ముఖరితం భవదీయవార్తం స్థానే స్థితా శృతిగత తనువాగ్మనోభిర్ ఏ ప్రాయశో జితో వ్యాసి త్రైలోక్యకం. ఏ ప్రభు, నేను జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయట్లేదు. నా ఎంత ఏవ జీవంతి, నేను వినమ్రతోనే వినయంతోనే ప్రణామాలు చేస్తున్నాను. కేవలము ఈ ప్రణామాలు ఏ విధంగా చేస్తాను? వినమ్రతతోనే ప్రణామాలు చేసి జీవితం గడపాలని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అంతే. ఈ జ్ఞానము, ఈ వైరాగ్యము ఇవన్నీ నాకు తెలియవు. కేవలం నాకు తెలిసింది కృష్ణ మిమ్మల్ని ప్రేమించాలి. నాకు ఒకటే తెలిసింది, ఈరోజు అర్థమైంది. ప్రేమించ తగ్గట్టు వస్తువు ఏదైతే ఉంది ఈ సృష్టిలోని అది నువ్వే. అందుకనే నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. ఈ ప్రేమిస్తూ సమంత ఏవ జీవంతి, నేను జీవితం గడుపుతాను. ఏ విధంగా? ఈ విధంగా నేను స్తుతి చేస్తున్నాను కదా, వినమ్ర భావంతో నేను ప్రణామాలు చేస్తూ జీవితం గడపాలని అనుకుంటున్నాను. అద్భుతంగా చెప్తున్నాడు అనమాట బ్రహ్మ. వినమ్రత భావంతోనే ప్రణామాలు చేయాలి మనం ఎప్పుడైనా సరే. వైష్ణవులకు కానీ, గురుజనులు కానీ, లేదంటే భగవంతుడికి కానీ ఈ విధంగా జీవితం గడుపుతానని అంటున్నాడు అనమాట బ్రహ్మ. సన్ముఖారితం,
అంటే భక్తుల ద్వారా ఈ విధంగా గడుపుతాను. జీవితం ఎలా గడుపుతాడు? బ్రహ్మను అడిగామనుకోండి, భగవంతుడు అడిగాడు అనుకోండి కృష్ణుడు, ఏ బ్రహ్మ మరి జీవితం గడపాలనుకుంటున్నావు, మరి ఏ విధంగా గడుపుతావు? జీవితం గడపాలనుకుంటున్నారు, మీరు కూడా జీవితం గడుపుతున్నారు కదా, ఏ విధంగా గడుపుతున్నారు చూడండి, కొద్దిగా ఆలోచించండి. బ్రహ్మ జీవితం, మన జీవితం. ఆ? శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మను అడిగాడు అనమాట. సరే ఓకే, ప్రణామాలు చేస్తూ నన్ను ప్రేమిస్తూ జీవితం గడుపుతున్నావు, మరి ఏ విధంగా గడపాలనుకుంటున్నావు ఏ బ్రహ్మ? సన్ముఖ రితం, జీవంతి సన్ముఖారితం. దీని అర్థం ఏంటి? జీవంతి సన్ముఖారితం భవదీయ వార్తం. చూడండి, భవదీయ వార్తం, మీ కథ వినాలనుకుంటున్నాను. జీవితం గడిపే స్టైల్ ఇదే. ఇది ఒక కళ అన్నమాట. జీవితం ఒక ఆర్ట్ కళ. జీవితం ఎలా గడపాలనుకుంటున్నాను? భవదీయ వార్తం, మీ కథ వినాలనుకుంటున్నాను. భగవత్ కథ, అంతేగాని జ్ఞానం కోసం కాదు, కృష్ణ ప్రేమ కోసం అంతే. భక్తి ఉంటే జ్ఞానం అదే వస్తుంది. మీ కథ వింటూ, మీకు ప్రణామాలు చేస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ జీవితం గడిపేయాలనుకుంటున్నాను. ఇంకా పెద్ద పెద్ద సిద్ధాంతాలు, ఫిలాసఫీస్ నాకు తెలియవు. ఇది బ్రహ్మగారు చెప్తున్నారనమాట. ఎక్కువ జ్ఞానం కోసం ప్రయత్నం చేయకూడదు ఎవరు కూడాను. భగవత్ భక్తి చేసామా, జ్ఞానం అదే వచ్చేస్తుంది. జ్ఞానం కోసం ప్రత్యేకంగా మనం ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. జ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా భక్తుల ద్వారా మీ కథ వింటాను. ఇక్కడ లాస్ట్లో చెప్తున్నాను అనమాట, ఇదే నా జీవితము, ఈ విధంగా నేను జీవితం గడుపుకుంటాను అనేసి ఇక్కడ బ్రహ్మగారు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారనమాట. మరి భగవంతుడు కూడా అడిగాడు అనుకోండి, నా కథ ఎలా వినాలనుకుంటున్నావు? మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, ఏ జూమ్ క్లాసులో లాగిన్ అయిన భక్తులారా, ప్రియ భక్తులారా, భగవంతుడి కథ ఎలా వినాలనుకుంటున్నారు? మీరు ఎలా వినాలనుకుంటున్నారు భగవంతుడి కథ? చెప్పండి. అసోసియేషన్ సాంగత్యం ద్వారా, రైట్. తర్వాత ఇంకా సాంగత్యం, రైట్ ఆన్సర్. ఇంకా గురు పరంపర ద్వారా ప్రభు. రైట్. ఇంకా శ్రద్ధతో. రైట్. ఇంకా భక్తుల ముఖత ప్రభుజీ, భాగవతోత్తముల భక్తులు ముఖ పద్మముల ద్వారా. ఇంకా భగవంతుణ్ణి ప్రేమిస్తూ చెప్పే వాళ్ళ ద్వారా. రైట్. ఇంకా ఇంకా ఆ లీలలను ఆస్వాదిస్తూ చెప్తారు కదా ప్రభుజీ, వాళ్ళ ద్వారా వింటే అవి మా హృదయంలోకి వెళ్తాయి. సో మీరు ఏంటి ఇక్కడ రకరకాల యొక్క ప్రస్తావన పెడుతున్నారు అనమాట. కానీ బ్రహ్మగారు ఏం ప్రస్తావన, ఏం పెడుతున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో, 4వ శ్లోకంలో తెలుసుకుందాం. ఉన్న చోటనే ఉండి భక్తుల ద్వారా తానే అన్ని రైటే, మీరు చెప్పిందంతా రైటే. కానీ బ్రహ్మ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాము. ఏ విధంగా, ఏ బ్రహ్మ నా కథ వినాలనుకుంటున్నావు, ఓకే, ఎలా ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ చెప్పు. తర్వాత 3వ లైన్లో చెప్తున్నాడు అనమాట, స్థానే స్థిత శృతిగతం తనువాజ్మనోబీ. స్థానే స్థిత శృతిగత తనువాజ్మనోబీ. స్థానే స్థిత, దీని అర్థము 5 రకాలుగా ఇచ్చారనమాట. దీని అర్థము పూర్వచిత ఆచార్యులు 5 అర్థాలు చెప్తున్నారు. స్థానే స్థిత అంటే నువ్వు కూర్చున్న స్థానంలో, అంటే దీని అర్థము 5 రకాలుగా పూర్వచిత ఆచార్యులు ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి 5 అర్థాలు నోట్ చేసుకోండి.
నీవు ఉన్న ఆశ్రమంలోనే ఉండి కథ విను. నువ్వు ఏదైతే వర్ణాశ్రమంలో ఉన్నావో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఆ వర్ణాశ్రమంలో ఉంటూ నువ్వు కథ విను. భగవంతుడు కదా. నీ వర్ణాశ్రమం త్యాగం చేయవసరంలే. నువ్వు సన్యాసివా, నీ సన్యాస ధర్మం చేస్తూ కథ విను. భగవంతుడు. బ్రహ్మచారి, ఓకే, నీ ఆశ్రమం పాటిస్తూ కథ విను. కథ ఇంపార్టెంట్, నీ ఆశ్రమం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నువ్వు వానప్రస్థ విను, గృహస్థ నీ ఆశ్రమ ధర్మే నెరవేరుస్తూ భగవంతుడు కథ విను. ఇక్కడ అదే చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, నీవు ఉన్న ఆశ్రమంలోనే ఉండి కథ విను. అది బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాన్ని కాదు. అసలు ఈ వర్తమాన కాలము ఏ కాలం ఇది? మన ఈ వర్తమాన కాలం నడుస్తుంది కలియుగం, రైట్? మరి ఒక్క శబ్దంలో చెప్పాలంటే, 1 వర్డ్లో చెప్పాలంటే మా గురువు మహారాజ్ చెప్తున్నారు, ఈ వర్తమాన కాలంలోని ఎక్కువగా శ్రవణం చేస్తుంది ఎవరు? భాగవత కథ ఎక్కువగా వింటుంది ఎవరు? ఈ 4 వర్ణాశ్ర ధర్మంలో ఎక్కువగా శ్రవణం చేస్తుంది ఎవరు? ప్రహ్లాద్ మహారాజు ప్రభు. గృహస్థులు ఎక్కువగా వింటున్నారు. ఓకే. సన్యాసి కూడా అంత వినట్లేదు. బ్రహ్మచారిక మేనేజ్మెంట్లో టైమే ఉండట్లేదు, వాళ్ళకి నో ఛాన్స్. ఇక వానప్రస్థల లేదు. ఎంతైతే గృహస్థులు శ్రవణం చేస్తున్నారో మిగతా 3 వర్ణాల వాళ్ళు వినట్లేదు. మా గురువు మహారాజ్ చెప్తున్నారు. మీరు ఆలోచించండి. ఈ జూమ్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, ప్రత్యక్ష పరోక్షంగా ఇవన్నీ ఎవరు ఎక్కువ వింటున్నారు? గృహస్థాస్ ఎక్కువ వింటున్నాం. గృహస్థులు ఎక్కువ వింటున్నారు అన్నమాట. సన్యాసులు లేదు, ఇక బ్రహ్మచారులు లేదు. వాళ్ళు మేనేజ్మెంట్ అది ఇది అగేర వగేరా. ఎంతైతే వర్తమాన కాలంలో ఎంతైతే గృహస్థులు శ్రవణం చేస్తున్నారో అంత మిగతా వర్ణాశ్రమ ధర వాళ్ళు శ్రవణం చేయట్లేదు. ఇది పాయింట్ నెంబర్ 2. ఏ దేశంలో ఉన్నావో అక్కడి నుంచే విను. ఏ దేశంలో ఉన్నావో, ఏ దేశంలో అయితే ఉంటారో మీరు అక్కడి నుంచే విను. దీని అర్థం ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో. కొంతమంది రకరకాల ప్రాంతంలో ఉంటారు. కొంతమంది హైదరాబాద్లో ఉండొచ్చు, కొంతమంది ఢిల్లీలో ఉండొచ్చు, కొంతమంది బాంబేలో ఉండొచ్చు. మీరు అక్కడ ద్వారా వింటున్నారు. ఎలా వింటున్నారు మీరు? ఆన్లైన్ ద్వారా వింటున్నారు. ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా వింటున్నారా? లేదు లేదు నేను కానీ మీ ఇంటికి వచ్చి కథ చెప్తున్నానా? భాగవత్ కథ లేదు ప్రభు, ఇక్కడ ఉండే వాళ్ళ ఎక్కడున్న వాళ్ళు మీరు మీ స్థానంలో ఉంటూ ఏ దేశంలో, ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడి నుంచి విను. అంటే ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా. ఇది తర్వాత 3, ఏ పని చేస్తున్నా సరే కథ విను. అంటే మీ కార్యం ఏదైనా సరే, ఆ కార్యం వెనకతల భాగవత శ్రవణం, కృష్ణ కథ ఇంపార్టెంట్. మీ కార్యం చేయండి. మీరేమి పని పాటలు వదిలేసి కార్యాలు విడిచిపెట్టవసరం లేదు. మీ కార్యం చేస్తున్నారా? ఆ కార్యం వెనకట్ల ఉద్దేశము భాగవతము. 4, ఎక్కడైతే భాగవతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి విను. ఎక్కడైతే భాగవతం జరుగుతుందో, భాగవత సప్తాహం, ఈ వార్త ఎప్పుడైతే విన్నావో, చెవులో పడిందో, నీ క్రియాకర్మలన్నీ నైమిసారణ్యంలో ఋషుల ఏదైతే యజ్ఞం త్యాగం చేశారో, తన యొక్క ధర్మాన్ని త్యాగం చేశారో, ఆ ధర్మాన్ని త్యాగం చేసి అక్కడ కూర్చొని 7 రోజులు భాగవత కథ విను. దీనికి రెండో అర్థము, వైకుంఠ ధామం చేరినా కూడా భాగవత కథ వినడం మర్చిపోమాకు. ఇది పూర్వచిత్త ఆచార్యులు 5 పాయింట్లు మనకు చెప్పారనమాట. స్థానే స్థిత శృతిగత
తనువాజ్మనోబీర్. బ్రహ్మ చెప్తున్నారు, చూడండి శ్లోకం చూడండి మీరు, 3:10-14 స్థానే స్థిత, ఏ స్థానంలో ఉన్నావో స్థితంగా ఉన్నావో అక్కడే ఉండు, పరుగులు తీయమాక నువ్వు. ఈ 5 విషయాలన్నమాట. నిన్న జస్ట్ మీకు స్మరణ చేశాను ఇది శ్లోకం. ప్రభు 4 అయ్యాయి కదా ప్రభు, 5 ఎక్కడ వచ్చాయి? అదే ఎక్కడైతే భాగవతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి విను అంటే, ఈ వైకుంఠం. శరీరం ఉన్నప్పుడు విను, శరీరం పోయిన తర్వాత వైకుంఠం వెళ్ళిన తర్వాత కూడా విను. ఇది 5వది. ఈ శరీరం ఉన్నంత వరకు ఎక్కడైతే భాగవతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి విను. పోయిన తర్వాత వైకుంఠంలో కూడా ఇదే క్రియాకర్మ, అక్కడ కూడా విను. కానీ వినడం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా. మరి కథ ఎలా వినాలి? ఓకే, ఇవి అయితే చెప్పారు 5 రకాలుగా, 5 రకాలుగా వినాలని చెప్పారు. మరి కథ ఎలా వినాలి? బ్రహ్మ అడిగారు అనుకోండి, కథ ఎలా వినాలి ఇక్కడ చెప్తున్నారనమాట. స్థానే స్థిత, స్థానంలోని స్థితి అయి ఉండాలి. కథ ఎలా వినాలి? శృతిగతం. శృతిగతం చూడండి, ఇందాక మీరు రకరకాలుగా చెప్పారనమాట. కొంతమంది చెవుల ద్వారా వినాలి, కొంతమంది సాంగత్యం ద్వారా వినాలి, కొంతమంది ఏమో కొంతమంది భక్తులు మీరు ఏం చెప్పారు, భగవత్ ప్రియ భక్తుల ద్వారా వినాలి. ఓకే, అన్నీ రైటే, కానీ ముఖ్య ఉద్దేశం అది కాదు. మీరు చెప్పింది రైటే, కాదంటలే. కానీ ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారు? స్థానే స్థిత, స్థానంలో స్థిత అయి ఉండి శృతిగత. శృతిగత అంటే చెవులతో వినాలి. మీరందరూ దేంతో వింటున్నారు? చెవులతో. మరి విన్నప్పుడు పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి 10 సార్లు ఎందుకు ఇండికేట్ చేస్తున్నారు? పరీక్షిత వింటున్నావా? ఇదే విషయం గీతల్లో కృష్ణుడు అర్జునుడికి అడిగాడు, అర్జున నేను చెప్పే గీతా జ్ఞానం విన్నావా లేదా అంటే, చెవుట్లో వినట్లేదు ఆయన. చెవులు ఉంటాయి ప్రభు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ అదే చెప్తున్నారు పాయింట్, మీరే దగ్గరికి వస్తున్నారు. శృతిగత కేవలము చెవులతోనే కాదు, తను. శృతిగత తను ఉందా అక్కడ? తను వాట్ ట్రాన్స్లేషన్ ఏంటుంది దానికి? తను అంటే శరీరంతోనే ఉందా? తను అంటే శరీరంతో వినాలి, చెవులతోనే వినాలి. శృతిగత చెవులతో వినాలి, తను శరీరంతో వినాలి. తర్వాత వాక్కుతో వినాలి. తర్వాత మనోబి మనసుతో కూడా వినాలి. అంటే టోటల్గా సమస్త ఇంద్రియాలతో కూడా భాగవత కథ శ్రవణం చెయ్యాలి. ఒక్క చెవులు మాత్రమే పని కాదు అక్కడ, మొత్తం టోటల్గా ఇంద్రియాలని కూడా పనిచేయాలి, రన్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఈ సిస్టమ్ అంతా రన్ అయిపోయి భగవంతుడి కథలు ఎంగేజ్ అయిపోవాలి. ఇక్కడ బ్రహ్మ గారు అదే చెప్తున్నారు అనమాట. స్థానే స్థిత శృతిగత తను వాజ్మనోబీర్. తను వాజ్మ నోబీర్ హృదయము, నీ హృదయము, వాజ్మ నోరు, వాక్ ఏదైతే ఉందో, తను శరీరం ఏదైతే ఉందో, శృతిగత ఏదైతే చెవులు ఉన్నావో, ఇవన్నీ కూడా భగవంతుడి కథ చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేట్ సర్వీస్ అయిపోవాలి భగవంతుడి కథలోని. ఇది స్టైల్ అన్నమాట. భాగవతం వినే స్టైల్ ఇదే. భగవంతుడు అడిగాడు బ్రహ్మని, ఏ విధంగా ఏ స్టైల్తో వింటావు? కేవలం చెవులతోనేనా? మనకు అడిగితే చెవులతో వింటాం ప్రభు, అంతే, చెవులతోనేగా వింటాము. కానీ బ్రహ్మగారు ఈరోజు చెప్తున్నారు అన్నమాట, కాదు, సమస్త ఇంద్రియాలతో వినాలి. ఇలా వింటేనే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజు సమస్త ఇంద్రియాలతో కథ వినాలి. ఈ విధంగా కథ వింటే ఎవరైతే వింటారో ఇక్కడ చెప్తున్నారనమాట, ఏ ప్రాయసోత జిత వ్యాప్తి త్రైలోక్యం. అద్భుతం. ఒక్కొక్క వార్డు, ఒక్కొక్క శ్లోకము
బుల్లెట్తో సమానంగా దూసుకొని వెళ్ళిపోతుంది హృదయాన్ని. ఈ విధంగా ఎవరైతే వింటారో, ఏ ప్రాయసిత్ అజితో, కృష్ణుడికి ఒక పేరు అజిత్. అజిత్ అంటే ఆయన్ని ఎవరు గెలవలేరు. ఇప్పుడుకొచ్చి ఆయన్ని ఎవరు కూడా గెలవలేకపోయారు. ఏ విధంగా అయినా సరే, ఏ విధంగా అయినా ఆయనతో గెలవలేకపోయారు. ఐశ్వర్యంలో కానీ, జ్ఞానంలో కానీ, బలంతో కానీ, ఏ విధంగా అయినా మీరు పోల్చుకోండి, A to Z కృష్ణుడితో ఎవరు కూడా గెలవలేకపోయారు. అందుకనే ఆయన చీతుడైపోయాడు అనమాట. ఆయన ఎదురు ఎవరు నిలబడలేకపోయారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎవరు కూడా నిలబడలేకపోయారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ ప్రాయస్రో అజిత జితో, అలాంటి ఎవరు గెలవని అజితుడిని జితో గెలుచుకుంటావు. అలాంటి అజితుడిని గెలుచుకుంటావు. ఎంత పెద్ద విషయం, అర్థమవుతుందా మీకు కొద్దిగానా? ఎవరు గెలవలేకపోయిన అజితుడిని ఏ విధంగా అయితే స్థాన స్థిత శృతిగత తను వాజ్మన్ ఓబీర్ ఈ విధంగా శ్రవణం చేస్తారో, తమ సమస్త ఇంద్రియాలతో శ్రవణం చేస్తారో, అలాంటి అజితుడిని గెలుచుకుంటావు. బ్రహ్మగారు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎవరు గెలవలేకపోయారు ఆ అజితుడిని పొందడానికి, కానీ ఆ అజితుడిని గెలుచుకుంటావు నువ్వు. జిత్వ గెలుచుకోవడము. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, త్రిలోక్యం ముల్లోకాల్లో ఎవరు కూడా గెలవలేకపోయారు అన్నమాట. అజితుడిని గెలవలేకపోయారు. అలాంటి అజితుడిని గెలవాలంటే భగవంతుడి కథ, ఎవరైతే భగవంతుడి యొక్క కథ వింటారో వాళ్ళ స్థితి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఇది భగవంతుడిని గెలిచేసుకుంటారనమాట. ఎంత పెద్ద విషయం చెప్తారు బ్రహ్మ, చూడండి. ఈ విధంగా వినాలి. ఈ విధంగా వినిన తర్వాత అజితుడిని గెలుచుకుంటారు. ఎవరైతే కథ వింటారో వాళ్ళ స్థితి బ్రహ్మ తర్వాత శ్లోకంలో చెప్తున్నారనమాట. 4వ శ్లోకంలో వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, 8వ శ్లోకంలో చెప్తున్నారనమాట. తత్రే అనుకంప సుసమీక్షమానో భుజన్న ఏవాత్మకృతం విపాకం. హే ప్రభు, మాకు ఏమీ వద్దు, కేవలము మీ కృప మాత్రమే మాకు కావాలి. భక్తి ఎలాంటిది, శ్రేయ కూర్చేది అనమాట. భక్తి శ్రేయ కూర్చేది. ఉదాస్య ఇలాంటి కళ్యాణం చేకూరుస్తుంది భక్తి. భక్తి విడిచి అంటే కథ విడిచి అన్య సాధన చేసే వాళ్ళకి క్లేశాలు మాత్రమే దొరుకుతవి. భక్తిని విడిచి ఎవరైతే సాధన చేస్తారో, భక్తిని విడిచి భగవంతుడి కథలు విడిచి అన్య సాధనలు ఏదైతే చేస్తారో వాళ్ళకి కష్టాలు మాత్రమే, క్లేశాలు మాత్రమే మిగులుతవి. ఇక్కడ 4వ శ్లోకం మిస్ అయ్యాను నేను, సారీ. శ్రేయం శృతి భక్తి ముదాస్యతే భూ క్లిశ్యాంతి ఏ కేవల బోధ లబ్ధయే. భక్తి అలాంటిది శ్రేయ కూరుస్తుంది అనమాట. శ్రేయ స్మృతి, పరమ శ్రేయని ఇస్తుంది అనమాట భక్తి యోగము. ఈ భక్తి యోగము పరమ శ్రేయని కూర్చుంది, మంగళం చేస్తుంది మీ జీవితం. ఉదాస్య ఇలాంటి కళ్యాణం చేకూర్చే భక్తిని ఎవరైతే విడిచి కథ ఎవరైతే వదిలేస్తారో, అన్య సాధన ఏదైతే చేస్తారో
వాళ్ళకి క్లేశాలు మాత్రమే దొరుకుతాయి అని బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. అన్ని యోగంలోనే భక్తి యోగమే శ్రేష్టము. ఆ భక్తి యోగంలో కూడా శ్రవణము శ్రేష్టము. శ్రవణము కీర్తనము రెండు శ్రేష్టం అన్నమాట. ఈ శ్రవణం ద్వారా భగవంతుని ప్రేమించగలము, కీర్తనం ద్వారా హృదయము శుద్ధి అవుతుంది అనమాట. ఈ రెండు ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. రెండు దేన్ని వదలలేము, తీయలేము. అందుకనే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇలాంటి భక్తి యోగం విడిచి అన్య సాధనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కేవలం క్లేశాలు మాత్రమే దొరుకుతాయి. తర్వాత ఏం చెప్తున్నారు? నన్యాద్ యదా స్థూల తుషావ ఘాతినాం. భక్తి యోగం విడిచి అన్య సాధనలు ఏదైతే కర్మకాండ, జ్ఞానకాండ, భాండారకాండ, ఏదైతే ఎన్నెన్న సాధనలు ఉన్నవి, ఉపాసన కాండ, వేదాల్లో ఉన్నవి, అవి ఎవరైతే చేస్తారు ఓకే, కానీ క్లేశాలు వస్తాయి. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ? అన్య స్వాదన చేసే ద్వారా ఏంటి? అది ఓక దంపుడుతో సమానం అవుతుంది. అన్యాద్యత స్థూల తుషావ ఘాతినాం. ఓక దంచిన మాత్రం ఏమీ రాదు. ఇప్పుడు చేనులోకి వెళ్ళి పొలంలోని ధాన్యం పడుతవి తీసుకొని కొంతమంది దంచుతారనమాట. రోకలతోని దంచితే అది ధాన్యం వేరే అవుతుంది. ఆ ధాన్యం నుంచి బియ్యపు వేరే అవుతుంది. బియ్యం అన్ని తీసేస్తాము. తర్వాత దానికి పొట్టు ఉంటుంది అనమాట, ఓక అంటారు దాన్ని. ఆ ఓకను దంచితే ఏమొస్తుంది? పిండి అవుతుంది. ఓకను దంచితే బియ్యపు గింజలు రావు. పొట్టును దంచితే ఓకను దంచితే బియ్యపు గింజలు రావు, పిండి మాత్రమే వస్తుంది. ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. అలాగే భక్తి యోగాన్ని విడిచి, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలు విడిచి అన్య సాధన చేస్తే ఓక దంచిన సమానమే, ఓక దంపుడు లాంటివి ఇవన్నీ కూడా. అన్యాద్ యత అని బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. హే ప్రభు, మాకు ఏమి వద్దు, తత్తే అనుకంప, మీ కృప మాత్రమే మాకు కావాలి. మాకు ఏమీ వద్దు, మీ కృప మాత్రమే కావాలి. సుసమక్షమాను భగవంతుడి కృపతోనే సుఖం వస్తుంది. ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. ఏమని? సుసమక్షమాను భగవంతుడి కృపతోనే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నా వరప్రసాదంగాని భావించు, దానికి కలత చెందకు అని బ్రహ్మకు చెప్తున్నాడు అనమాట. బ్రహ్మ కూడా ఈ విధంగా అనుభూతి పొందుతున్నారు. కృష్ణ, మీ భక్తి చేస్తూ ఏ ప్రభు, నాకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మీ వరప్రసాదంగా నేను భావిస్తాను. వృద్వ గవపుర్త విదదాస నామ, హృదయంతో వాక్కుతో వాణితో నేను హరి కథ వింటాను. ఈ విధంగా సాధన చేస్తే జీవిత ఏ ముక్తి పదే. ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తారో, ఈ విధంగా సాధన చేస్తే ఏం చెప్తున్నారు? జీవత ఏ ముక్తి పదే, జీవన ముక్తి పొందుతారు. బ్రతుకుంటుండగా జీవుడు ముక్తి పొందుతాడు అనమాట. వైకుంఠంకి వెళ్ళవసరంలే ముక్తి కోసం, జీవన ముక్తి పొందుతాడనమాట. హృదయంతో, వాక్కుతో, వాణితో, శరీరంతో హరికథ ఈ విధంగా వింటాను అని బ్రహ్మ చెప్తున్నాను అనమాట. ఇది బ్రహ్మ ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు అనమాట. ఇక ఏం చెప్తున్నానంటే, భక్తిలో ఏదైతే వెళుతూ ఉందో, ఓకే, భక్తిలో ఏదైతే వెళుతూ ఉందో, మనం భక్తి చేస్తున్నాం, పూర్ణ భక్తి కాదు మనది. మనం అందరం భక్తి చేస్తున్నాము, పూర్ణ భక్తి కాదు. ప్రహ్లాదుడు భక్తి చేశాడు, మనము చేసాము. ధ్రువుడు చేశాడు, మనము చేసాం. పూర్ణమైన భక్తి వాళ్ళు, మనది అపూర్ణమైంది. అయినా సరే భగవంతుడు ఫలితాన్ని ఇస్తే సమానంగా ఇస్తాడు, సమభావంతో ఇస్తాడనమాట.
మీకు ఒక ఉదాహరణ చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు ఉదాహరణ. మీకు ఆ ఉదాహరణకి సరళంగా చెప్తున్నాను. మీకు నలుగురు సంతానం అనుకోండి, నలుగురు ముగ్గురు సంతానం అనుకోండి. ఆ ముగ్గురు సంతానంలో ఒకడు అవుటివాడు, ఒకటి గుడ్డివాడు, ఒకటి చెవిటివాడు, ఒకడు మామూలుగా సాధారణంగా జన్మించాడు. మీ ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు మీరేమైనా భేదభాదం చేస్తారా చెప్పండి? పిల్లలకి చేస్తారా? చెయ్యరు మీరు. ఎందుకు? ఏదైనా సరే నా సంతానమే, అవుటివాడైనా గుడ్డివాడైనా ఏదైనా నా సంతానమే. ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు భేదభాదం చేయరు. అలాగే భక్తిలో కూడా, భక్తిమయ జీవితంలో కూడా ఏదైనా వెళుతూ ఉంటే భగవంతుడి కృప సమానంగా ఇస్తాడు. ప్రహ్లాదుడికి ఒకే రకంగా కృపనిస్తాడు, మనకి కూడా ఒకే రకంగా కృపనిస్తాడు. ఇది భక్తి యోగం అంటే. ఇది భక్తి యోగంలో ఉన్న బెనిఫిట్, శ్రవణంలో ఉన్న బెనిఫిట్. ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారు అనమాట ఈ విషయం. ఇక్కడ లాస్ట్లో చెప్తున్నారు దయాఖాన్ అంటే అధికారి. అందరూ అధికారులు అవుతారు. నలుగురు పిల్లలు తండ్రి యొక్క ఆస్తుపాస్తుల్లో అధికారులే. వాళ్ళకు ఇంద్రియాలు సక్రమంగా ఉన్నా లేకపోయినా ఆస్తిపాస్తులకి అధికారులే. అలాగే మన భక్తిలో కొద్దిగా పాటి వెళుతూ ఉన్నా మన మీద భగవంతుడు ఒకే దృష్టి పెడతాడు. ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారు అనమాట. హే ప్రభు, తర్వాత 3 శ్లోకాలు మీకు అనువాదం కింద చెప్తాను. హే ప్రభు, సృష్టి చేస్తూ చేస్తూ నాలో అహంకారం వచ్చింది. మీరు సృష్టి చేయమని మేనేజ్మెంట్ చెప్పారు కదా, పెద్ద సర్వీస్ జాబు. ఈ సృష్టి చేస్తూ చేస్తూ నాలో పెద్ద అహంకారం వచ్చింది. నేనే ప్రభువునని అనుకున్నాను, కానీ ఈ రోజు తెలిసింది మీ ముందు నేను ఒక అల్పుడిని. మీరు మండుతున్న అగ్ని లాంటి వారు, అందులో నేను ఒక చిన్న రేణువు లాంటి వాడును. మీరు మండుతున్న ఒక ప్రకాశవంతమైన ఒక అగ్ని, అందులో నేను ఒక అల్పుడిని, ఒక రేణువు లాంటి వాడును, ఒక అగ్ని కణిక లాంటి వాడును. నా మనసులో మాయాకారంగా అభిమానం వచ్చింది. నేను మీ పట్ల అపరాధం చేశాను స్వామి, నన్ను క్షమించండి. నా పట్ల అపరాధము అయిపోయింది. ఈ అపరాధాన్ని దూరం చేయండి హే ప్రభు. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ పాలు తాగుతూ ఉంటాడు. అంత మాత్రాన బిడ్డ తల్లి పాలు తాగుతూ తాగుతూ తల్లినే కాలుతో తంతాడనమాట. అంత మాత్రాన తల్లి ఆ బిడ్డని పక్కన పెట్టేదు. అలాగే మేము కూడా మీ బిడ్డలమే. మీ బిడ్డలమే. మేము ఏదో తెలుసో తెలియక ఈ మాయాబద్ధ జీవులము, మాయా మోహితులం అయిపోయి, మేము అహంకారంలో పడిపోయి మాయామోహితులం, అహంకారంతో అపరాధం చేస్తాము. అంత మాత్రాన స్వామి, ఏ ప్రభు, మీరు మమ్మల్ని త్యాగం చేయమాకండి. ఏ ప్రభు, మీరు నన్ను సృష్టి నడిపే పెద్ద పదవి ఇచ్చారు. ఈ పదవి అనేది ఎవరికైనా వస్తే అహంకారం వస్తుంది. చూడండి, బ్రహ్మ స్వీకరిస్తున్నారు పెద్ద పదవి బ్రహ్మకి, సృష్టి మేనేజ్మెంటు. మరి చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు రాదు అహంకారము? అది పార్లమెంట్ పదవి అయినా, మందిర మేనేజ్మెంట్ పదవి అయినా సరే అహంకారం వస్తుంది. చాణక్యుడు చెప్తున్నాడు, అహంకారం రాకుండా ఉండదు. ఎంత పెద్ద వ్యక్తికైనా అహంకారం వస్తుంది. ఇక్కడ బ్రహ్మ నిరూపణ చేస్తున్నాడు అనమాట. మరి ఎందుకైనా కదా ఈ గొడవలు, ఇస్కాన్లో కూడా గొడవలు కలతలు చెందుతున్నారు. మందిరాల్లోనే, ఇస్కానే కాదు బయట మందిరాల్లో కూడా ఈ పదవి. ఇక్కడ అదే చెప్తాను అనమాట. ఏ ప్రభు, మీరు నన్ను సృష్టి నడిపే పదవి ఇచ్చారు. ఈ పదవి అనే ఉంటే నాకు అహంకారం వస్తుంది. ఏ ప్రభు, కృప చూపించండి నా మీద మీరు ఎప్పుడు కూడా కృపాభావం చూపించండి. నేను మీ దాసుడుగా ఉండాలనుకుంటున్నాను. మీ దాసుడుగా ఉండి నేను సేవ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మ చెప్తున్నాను అనమాట. అహం హరే తవ
పాదేకమూల దాసాను దాసో భవితాస్మి. ఏ అరే, నేను మీకు దాసుడుగా ఉండాలనుకుంటున్నాను, కానీ బోసోహం వచ్చింది. నేను మిమ్మల్ని మీ పట్ల అపరాధం చేశాను. మాయా మోహంలో పడిపోయి నేనే బాస్ని అనుకున్నాను, నేనే సృష్టికర్త అని అనుకొని మీ పట్ల అపరాధం చేశాను ప్రభు, నన్ను క్షమించండి అనేసి బ్రహ్మ, ఈరోజు పర్వతం లాంటి బ్రహ్మ కింద పడి వినమ్రంతో వేడుకుంటున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరేలే బ్రహ్మ, నీ అపరాధాలను తీసేశాను, నిన్ను క్షమించేశాను, ఓకే మర్చిపోవా నేను అని భగవంతుడు అన్నాడు. అంటే బ్రహ్మ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ఎవరికైతే హృదయం విశాలంగా ఉంటుందో, ఎవరు కుటుంబంలో అయితే మాయ మచ్చ ఉండదో, వాళ్ళు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. ఇంత పెద్ద అపరాధం చేశాను నేను బ్రహ్మ పట్ల, భగవంతుడి పట్ల, క్షమించేశాను అంటే అయిపోయిందా? ఇప్పుడు నేను మీ పట్ల అపరాధం చేశాను అనుకోండి, లేదా మీరు నా పట్ల అపరాధం చేశారు అనుకోండి, ఓకే మాతాజీ తెలుసో తెలియక అయిపోయింది, క్షమించేశాను అంటే అయిపోయిందా? అయిపోయింది, నేను సాధు గుణం సంపన్న కలిగిన వ్యక్తి, ఓకే క్షమించేస్తాడు. మరి మీలో ఉన్న గుణం ఏంటి? మీలో ఉన్న గుణం అప్పుడే మీకు బయటికి రావాలి. నిజమైన గుణం అప్పుడే ఉదయిస్తుంది. మీకు మీరు ఎప్పుడు కూడా క్షమించుకోకూడదు. భగవంతుడు క్షమించాడు, వైష్ణవుడు క్షమించేశాడు, కానీ మీకు మీరు ఎప్పుడు క్షమించుకోకూడదు. ఇదే ఉన్నతమైన భావన, ఉన్నతమైన భక్తుడి యొక్క పరిచయం ఇదే. ఉన్నతమైన భక్తుడి పరిచయం ఇదే. మిమ్మల్ని ఎవరో సాధు సన్యాసం లేదు, భగవంతుడు క్షమించలేదా? వైష్ణవ ఎవరో క్షమించేశారు, వెళ్ళిపోయారు. ఆయన హృదయము విశాలము. మీ హృదయం విశాలమైన ఎప్పుడు పరిచయము? మీకు మీరు క్షమించుకోకూడదు. ఇక్కడ బ్రహ్మ కూడా అదే స్థితి. బ్రహ్మ ఆలోచించాడు అనమాట, భగవంతుడు క్షమించాడు ఇంత పెద్ద అపరాధం, కానీ నాకు ఇంకా మనసు నిండలేదు, నాకు మనసు నిండలేదన్నమాట. ఇదే కృష్ణుడు ఈ కలియుగంలోనే రాధాభావంతో గౌరంగ మహాప్రభుగా వచ్చాడు. అదే బ్రహ్మ హరిదాస్ ఠాకూర్గా వచ్చి గౌరంగ మహాప్రభుకి దాసుడయ్యాడు. అందుకనే ఇక్కడ దాసోహం ఆ శ్లోకం వినిపించాను అనమాట. ఇక్కడ బ్రహ్మ అదే చెప్తాడు, నేను మీ దాసుడిని, ఏ కృష్ణ, నేను మీ దాసుడిగా ఉండాలనుకుంటున్నాను. బాసుని అయిపోయి అధికారంతో అహంకారంతో నేను అపరాధం చేశాను, కానీ నేను దాసోహంగా ఉండాలి, దాసోహంగా ఉండి మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను. భగవంతుడు క్షమించాడు, కానీ ఈయన మాత్రం మనసు హృదయం నిండలే. అదే బ్రహ్మ ఈ కలియుగంలో హరిదాస్ ఠాకూర్గా వచ్చాడనమాట. పశ్చాత్తాపం అనేది ఎక్కడ పడింది? హరిదాస్ ఠాకూర్ సాధారణ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టలే, యవ్వన కుటుంబంలో పుట్టాడనమాట. అంటే మహమ్మదీయుల కుటుంబంలో పుట్టాడనమాట. మహమ్మదీయుల కుటుంబంలో పుట్టి కూడా హరినామం ఉచ్చరించాడనమాట. మరి ఎవరి పట్లైనా మీరు అపరాధం చేస్తే, భగవంతుడి పట్ల కానీ, వైష్ణవుల పట్ల కానీ, ఆచార్యుల పట్ల కానీ చేస్తే, ఆ రోజంతా జీవితాంతరం హరినామం చేయండి. అప్పుడే ఈ అపరాధానికి ముక్తి హరినామము. మరి అపరాధం నుంచి బయటపడాలంటే నామాచార్యులు ఏం చేశారు? రోజుకు 3 లక్షల నామాలు జపం చేశారనమాట. చేస్తూ గౌరంగ మహాప్రభుని ఆ భక్తి భావంతో, దాసోహంతో ఆయన సేవ చేశాడు. దాసుడుగా సేవాభావంతో ఎంతో సేవ చేశాడనమాట అమాచార్య హరిదాస్ ఠాకూర్. తన సామ్రాజ్యం, ముస్లిం సామ్రాజ్యంలోనే తన రాజు అనేవాడు అనమాట, అరే హరిదాస్, మన ధర్మం ఏమైనా తక్కువ? మన ధర్మంలో ఖురాన్ ఉంది, కల్మా ఉంది, ఇవన్నీ త్యాగం చేసి సనాతన ధర్మం హరినామం జపం చేస్తున్నావేంటి? నువ్వు హరినామం విడు, లేదంటే నీకు మరణ దండన విధిస్తానని చెప్పాడు అనమాట రాజు.
అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఎటువంటి భయభీతుడు చెందకంట, స్వామి నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నేను హరినామాన్ని విడవను అనేసి నామాచార్యులు చెప్పానమాట. నలుగురు వ్యక్తులు, భయంకరమైన ఒక పర్వతం లాంటి వ్యక్తుల్ని పంపించాడు. హరిదాసుని చంపేసిరండి మీరు. వాళ్ళు 22 బజార్ అంటే 22 బజార్లో కొరడాలతో కొట్టారనమాట. అంటే ఎలా, దీని సిస్టము హిందీలో వర్ణన ఉంది, తెలుగులో మీకు చెప్తున్నాను. 22 బజార్ అంటే ఒక చౌరా ఉందన్నమాట, 4 రోడ్లు జంక్షన్. ఆ జంక్షన్ దగ్గర ఒక స్తంభం, ఆ స్తంభానికి హరిదాస్ ఠాకూర్కి కట్టేసి కొరడాలతో కొట్టారనమాట. ఎలాంటి కొరడా? ముళ్ళతో ఉంటుంది అనమాట, ముళ్ళు చుట్టుబడి ఉంటుంది. అంటే కొరడాలతో కొడితే చర్మం వెనక్కి లాక్కొస్తుంది అనమాట. అలాగా కొట్టేవారు అనమాట. హరిదాస్ నామం విడిచిపెడతావా? సరే సరే, లేదంటే ఇంకా కొరడాలతోనే మేము కొడతాము. మీరు కొట్టండి కానీ నేను నామం మాత్రం విడవను. వీళ్ళందరూ కొట్టి 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 అలిసిపోయేవారు అనమాట. ఒక బజార్ అయిపోయింది, తర్వాత రెండో బజార్ తీసుకునేవాళ్ళు, తర్వాత మళ్ళా అలాగే కొట్టేవారు అనమాట. ఈ విధంగా 21 బజార్లో సందులు తిప్పి కొట్టేవారు అనమాట. కొట్టి కొట్టి వీళ్ళు నలుగురు అలిసిపోయేవారు, అలిసిపోయి మూర్చిపోయారు వీళ్ళు. హరిదాస్ ఠాకూర్ శరీరం అంతా రక్తపు సెలయేరు పారుతుందన్నమాట. అయినా సరే నామం మాత్రం విడవలేదు. పశ్చాత్తాపం అంటే ఇది, ఇలా ఉంటుంది పశ్చాత్తాపం. కంఠంలో ప్రాణం ఉంటుండగా కూడా మనం మరవకూడదు ఎప్పుడు కూడా. ఎవరైనా క్షమించేస్తారు, వాళ్ళ హృదయం పెద్దది. కానీ మీ హృదయం ఏంది? మీ కులము, మీ పరిచయము, మీ గురువు, మీ తల్లిదండ్రుల యొక్క పరిచయం ఇక్కడే, మీ గురువు పరిచయం కూడా ఇక్కడే, మీ తల్లిదండ్రుల పరిచయము, కుల పరిచయము ఇక్కడే కనిపించాలి మనకి. మీ హృదయం ఎంత విశాలమైందో. ఈ పెద్ద పర్వతం లాంటి పెద్ద వ్యక్తులు, అతి భయంకరమైన వ్యక్తులు మూర్చిపోయారు హరిదాసుని కొట్టి కొట్టి. లాస్ట్కి హరిదాస్ శరణాగతి పొందారనమాట. ఏ హరిదాస్, మాకు రాజు ఆదేశించారనమాట, తిరిగి వస్తే హరిదాసుని చంపే మీరు రావాలి. ఒకవేళ చంపకంటే మీరు వచ్చారా, నేను మీ నలుగురిని చంపేస్తాను. ఏ హరిదాస్, మేము ఇంటికి వెళ్ళలేము, రాజమందిరానికి వెళ్ళలేము, వెళ్తే మమ్మల్ని చంపేస్తారు. అందుకని దయచేసి నువ్వు చనిపో హరిదాస్ అంటే, అప్పుడు హరిదాస్ ఠాకూరు శరీరం ప్రాణత్యాగం చేశాడనమాట. ఎప్పుడైతే ముక్కు దగ్గర చెయ్యి పెట్టి స్పర్శ చూశారో చనిపోయాడు అనుకో, నదిలో వేసేస్తారు, గంగలోని. ఆ గంగలో వెళ్తూ వెళ్తూ తేలుతూ 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 వెళ్తే అద్వైతచారుల దగ్గరికి వెళ్ళాడనమాట. ఆయన గంగలో స్నానం చేస్తూ చేస్తూ వస్తే, సూర్య నమస్కారం చేస్తూ వస్తుండగా అద్వైతచారులు చూశాడనమాట. ఆయన చనిపోలే, యాక్చువల్ శ్వాస మాత్రం ఆపాడనమాట. శ్వాస మాత్రము ఆపాడనమాట. ఇది ఒక మెడిటేషన్, ఇది ఒక ధ్యానం లాంటిది. శ్వాస మీద ధ్యానం చేయడం అంటారు దీన్ని. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళి గౌరంగ మహాప్రభుని కలవడము, మహాప్రభుకి దాసోహం చేయడము, ఈ విధంగా రోజుకి 3 లక్షల నామాలు జపం చేయడము, ఈ విధంగా దినచర్య సాగుతూ 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 హరిదాస్ ఠాకూర్కి వయసు అయింది. తర్వాత ఆయన 3 లక్షల నామాలు చేయలేని స్థితి కూడా వచ్చింది. అయినా సరే వదలలే. గౌరంగ మహాప్రభు హరిదాస్కి ప్రసాదం పంపించారనమాట ఒక భక్తుడి ద్వారా. వెళ్ళు హరిదాస్కి ప్రసాదం ఇవ్వనేసి. హరిదాస్ మంచం మీదే ఉన్నాడు, మంచం మీద కూర్చొని జపం చేస్తున్నాడు. ఆయన చెప్పాడనమాట, హరిదాస్ నా జపం అవ్వలేదు, నేను అప్పటి వరకు ప్రసాదం తీసుకోను. ఈ విధంగా ఉదయం ప్రసాదం అక్కడే ఉంది, మధ్యాహ్నం ప్రసాదం పంపించాడు, మధ్యాహ్నం ప్రసాదం అక్కడే ఉంది, రాత్రి ప్రసాదం అక్కడే ఉంది. ఈ విషయం గౌరంగ మహాప్రభుకి ఆ వ్యక్తి వెళ్ళి చెప్పాడు, మహాప్రభు మీరు పెట్టిన ప్రసాదం అంతా 3 పూట్ల ప్రసాదం అక్కడే ఉంది, హరిదాస్ స్వీకరించలేదు. అప్పుడు మహాప్రభు స్వయంగా వచ్చారు, ఏ హరిదాస్ ప్రసాదం ఎందుకు తీసుకోలేదు? నా జపం అవ్వలేదు, నేను వృద్ధుడిని అయిపోయాను, నాకు అనారోగ్యం వచ్చింది. మహాప్రభు చెప్పాను అనమాట, ఏ హరిదాస్ ఇక జపం ఆపేయి, చాలా చాలా జపం చేసావు, ఇక ఆపేయి. భగవంతుడు చెప్పాడు ఆపే అనేసి, అయినా ఆపలే.
భగవంతుడు చెప్పినా ఆపలేదు. ఎందుకు? బ్రహ్మ సమయంలోనే అపరాధం చేశాను నేను. ఇదే భగవంతుడికి నేను బ్రహ్మగా ఉన్నప్పుడు అపరాధం చేశాను. ఆయన క్షమించేశాడు. కానీ నా హృదయం మనసు ఒప్పుకోవట్లే నాకు. ఈ విధంగా జపం చేసేవాడు అనమాట మంచం మీద కూర్చొని. ఒకరోజు మహాప్రభు వచ్చాడనమాట. అప్పుడు నామాచార్య హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, ఏ మహాప్రభు, ఏ చైతన్య మహాప్రభు, ఏ కృష్ణ చైతన్య, నాకు జీవితంలో నేను ఎప్పుడు ఏది అడగలేదు, కానీ ఒక్క వరం మాత్రం అడగాలనుకుంటున్నాను. ఏంటి హరిదాస్ చెప్పు అనేసి. నా ప్రాణమైన నీకు తీసేస్తాను హరిదాస్, నా ప్రాణం అడుగుతావా? నా ప్రాణం కూడా తీసి నీ దోసుల్లో పెడతాను. నువ్వు ఆదేశించి ఏం కావాలి చెప్పు. అప్పుడు హరిదాస్ అన్నారనమాట, చైతన్య మహాప్రభు, మీ లీలలు చరించి ధామం వదిలి మీరు మీ లోకాలకి వెళ్ళిపోతున్నారని నాకు తెలిసింది. నేను అనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది. కానీ మీరు వెళ్ళకముందు నేనే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎందుకు? మీ యొక్క విరహ భావం నేను సహించలేను. మీ యొక్క విరహ భావన నేను సహించలేను. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహమే. ఈ గోవిందుడు లేని లోకం నాకు శూన్యము, నేను బ్రతకలేను. నాకు ఒక్క వరం ఇవ్వండి. ఏంటిదే వరము? మీ యొక్క పద్మ చిహ్నమైన అతి కోమలమైన అతి సుకుమారమైన మీ పాద పద్మాలు నా ఛాతి మీద పెట్టండి. మీ ముఖార విందము నా ముఖం మీద పెట్టండి. మిమ్మల్ని చూస్తూ చూస్తూ, మిమ్మల్ని మీ స్మరణ చేస్తూ చేస్తూ నేను ఈ శరీరం వదలాలనుకుంటున్నాను. ఇదే నా నా యొక్క వరము. ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ కోరారనమాట. మహాప్రభు చాలా బాధపడి హరిదాస్ ఠాకూర్ హృదయం మీద పాద పద్మాలు పెడితే, జై శ్రీకృష్ణ చైతన్య, ఏ కృష్ణ చైతన్య, ఏ కృష్ణ చైతన్య అని నామస్మరణ చేస్తూ ప్రాణత్యాగం చేశాడనమాట. ప్రాణత్యాగం చేసిన తర్వాత హరిదాస్ ఠాకూర్ యొక్క శరీరాన్ని ఆయన ఎత్తుకున్నాడనమాట మహాప్రభు. జగన్నాథ్ పూరి యొక్క బెంగాల్ యొక్క అంతా కూడా తిరిగి జగన్నాథ్ పూరి అంతా కూడా సందు సందు గొందు గొంతుల్లోని తీసుకొని వెళ్ళి నాట్యం చేశారు శరీరాన్ని పట్టుకొని. ఉదండ కీర్తన చేశాడు మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని ఎత్తుకొని. తర్వాత సముద్ర తటానికి వెళ్ళారనమాట. సముద్ర తటానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేపించాడు. సముద్రం స్నానం చేపించి అంతమంది భక్తి సమాజంలోనే సముద్రుడికి చెప్పాడనమాట, ఏ సముద్ర దేవత, ఈరోజు నువ్వు పునీతుడు అయ్యావు. ఎందుకు? నా భక్తుడైన హరిదాసు ఎందులో స్నానం చేశాడు. నా భక్తుడు హరిదాస్ స్నానం చేశాడు. అందుకని ఈరోజు నువ్వు సముద్రుడు కాదు, ఒక తీర్థంగా మారిపోయావు. నువ్వు తీర్థంగా మారిపోయావు, ఒక తీర్థం అయిపోయావు నువ్వు. ఈ విధంగా హరిదాసుని మళ్ళా ఎత్తుకొని తీసుకొని వచ్చి సమాధి చేసి ఆయన పేరు మీద మహాప్రసాదం విస్తారం చేశాడనమాట. హరిదాస్ ఠాకూర్ యొక్క ఇది బ్రహ్మ యొక్క స్థితి. ఈ విధంగా ఉంటుందన్నమాట బ్రహ్మ. ఏమనుకున్నారు బ్రహ్మని? అపరాధం చేశాను, భగవంతుడి క్షమించాడు, ఆయన ఏమి ఇంటికి వెళ్ళి నిద్రపోలే బ్రహ్మ. నిద్ర పట్టలేదు బ్రహ్మ. అలాంటి బ్రహ్మ పట్ల మనం అప్పుడప్పుడు అపరాధం చేస్తూ ఉంటాము. ఇలాగొక బ్రహ్మ కాదు, సిస్టంలో ఉన్న అందరూ కూడా దేవీ దేవతలు కూడా భగవంతుడి యొక్క సేవకులే. అందరూ కూడా మనం అందరి పట్ల అపరాధం చేయట్లేదా? దేవీ దేవతలకే కాదు, మానవుల పట్ల మనం అపరాధాలు చేస్తున్నాము, వైష్ణవుల పట్ల అపరాధం చేస్తున్నాము, చేయట్లేదా? ఏమి అనుకోకుండా మనం సునాయాసంగా వెళ్ళిపోతున్నామే. ఇదేనా మన వైష్ణవ తత్వము? ఇదేనా మన ఇది? విశాల హృదయం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చేయరు. పశ్చాత్తాపడతారు, జన్మ జన్మలు కూడా అనుభవించాలని కోరుకుంటారు అన్నమాట.
ఎవరికి ఏ ఏ ఎవరికి ఏ భావంతో కూడా అపరాధం చేయకూడదు ఎప్పుడు. ఇది ఈరోజు బ్రహ్మ యొక్క మహాజనులు అని ఒక నేను బ్రహ్మ కోసం నాకు తెలిసింది నేను నేర్చుకుంది ఇంకా ఉన్నవి చెప్పాలంటే. ఈరోజు నేను బ్రహ్మ గురించి ఇంతవరకు నాకు తెలిసింది నేను చెప్పాను. మహాజనుల చరిత్ర. ఓకే, హరే కృష్ణ. హృదయం పగిలిపోతుంది ఇలాంటి ప్రసంగాలు, ఇలాంటి తత్వాలు వింటే. అసురుదారాలు రోమాంచితులు అయిపోతారు. నోటి నుంచి వాణి కూడా రాదు ఇలాంటి ప్రసంగం. ఇది మహాజనులు ధర్మతత్వము, ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అక్కడ చూపించాడు అనమాట. బ్రహ్మ ఉన్నప్పుడు చూపించాడు. తర్వాత అదే బ్రహ్మ హరిదాసుగా వచ్చి ధర్మం చూపించాడు అనమాట. ఇది బ్రహ్మ యొక్క తత్వము. అలాంటి మహాజనుడి యొక్క చరిత్ర మనమందరం కూడా ఈరోజు శ్రవణం చేసాము. మనం ఎంతో కూడా ఎంతో ధన్యులు అన్నమాట. ఓకే, ఇక సోమవారం నుంచి నారద మహర్షిని మనం తీసుకుందాము. ఇంతవరకు సెలవు.